నమస్కారం ఇది సంగతికి స్వాగతం మాసాయిపేట సహా విషాదానికి మూల కారకులు ఎవరి పాపాలు ఆ చిన్నారుల పాలిట శాపాలుగా మారాయి స్కూలుకు వెళ్ళొస్తానంటూ అమ్మా నాన్నలకు చెప్పిన ముద్దుల మాటలే చివరి చూపులయ్యాయి టాటా బైబిల్ చెప్పిన చిట్టిపొట్టి చిన్నారులకు అవే చిట్ట చివరి మధుర క్షణాలయ్యాయి లోకం దృష్టిలో నాందేడ్ ప్యాసింజర్ రూపంలో దూసుకుని వచ్చిన రైలు వారి పాలిట మృత్యుశకటమైంది ఎటు చూసినా నెత్తుటి చారికలే మిన్నంటిన ఆర్తనాదాలే నిమిషాల వ్యవధిలో చిన్నారుల సందడి స్థానంలో అంతులేని విషాదం అలముకుంది కొద్దిసేపుంటే పాఠశాల ప్రాంగణంలో కేరింతలు కొట్టాల్సిన పసి ప్రాణాలు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాయి ప్రమాద స్థలి నుంచి ఆసుపత్రుల వరకు రోదన వేదనలతో కన్నీటి సంద్రంగా మారింది కళ్ల ముందే రాలిపోయిన కంటి పాపల్ని తలుచుకుంటూ తల్లిదండ్రులు వెక్కి వెక్కి రోదిస్తున్నారు మాకేం మిగిలింది మాకెందుకిలా జరిగింది అని నీళ్లు నిండిన కళ్లతో నిస్సహాయంగా ప్రశ్నిస్తున్నారు న్యాయం చేయమంటూ అశ్రు నయనాలతో విన్నవించుకుంటున్నారు అధికారుల నిర్లిప్తతకు తోడైన ఒక డ్రైవర్ నిర్లక్ష్యం ఖరీదు 16 ప్రాణాలు అందులో 14 మంది లోకం తెలియని చిన్నారులు పాఠశాలకి బయలుదేరిన కొద్దిసేపటికే రైలు పట్టాల పక్కన విగత జీవులుగా మిగిలారు తమ బిడ్డలు తమకన్నా మంచిగా బతకాలన్న మధ్యతరగతి అమ్మానాన్నల ఆశలు కొందరి నిర్లక్ష్యం కారణంగా క్షణాల్లో ఆవిరయ్యాయి పిల్లలే సమస్తం అనుకున్న ఆ తల్లిదండ్రులు అసలు ఎవరికోసం బతకాలన్న నిర్వేదంలో మునిగిపోయారు అత్యంత విషాదాన్ని మిగిల్చిన ఈ ఘోర కలి అనేక కుటుంబాలకు వారసులనే లేకుండా చేసింది నిద్రావస్థలోని వ్యవస్థలన్నీ కన్నీళ్ల తడితో నిద్రలేపే ప్రయత్నం చేసింది ఊహించని విషాదం ఊహకైనా అందని దారుణ ప్రమాదం ఎటు చూసినా నెత్తుటి చారికలు రైలు ఢీకొట్టడంతో చెల్లాచెదురుగా పడిపోయిన పాఠశాల బస్సు శకలాలు వాటి మధ్యలో నుజ్జైన చిన్నారులు గాయాల బాధలు తాళలేక హాహాకారాలు పెడుతున్న పసివాళ్లు అల్లారు ముద్దుగా పెంచుకున్న కనుపాపలు కళ్ల ముందే నిర్జీవంగా పడి ఉండడం చూసి తట్టుకోలేక తల్లడిల్లిపోతున్న తల్లిదండ్రులు ఆకాశాన్నంటుతున్న మృతుల బంధువుల రోదనలు అత్యంత హృదయ విదారకంగా మారిన ప్రమాద పరిసర ప్రాంతాలు అల్లంత దూరంలో నిలబడి మౌనంగా చూస్తున్న ప్రమాదానికి కారణమైన మృత్యుశకటం నాందేడ్ ప్యాసింజర్ రైలు ఉదయాన్నే లేచి చకచకా ముస్తాబై చదువుకుని వస్తానంటూ అమ్మ కట్టిచ్చిన లంచ్ బాక్సును తీసుకుని తల్లిదండ్రుల ఆశలను బ్యాగుల రూపంలో భుజాన వేసుకుని పాఠశాలకు బయల్దేరిన కాకతీయ పాఠశాల చిన్నారులను మాసాయిపేట దగ్గరున్న రైల్వే క్రాసింగ్ బలి తీసుకుంది డ్రైవర్ రైల్వేల నిర్లక్ష్యం విద్యార్థులను పట్టాలపై ఎదురుచూస్తున్న మృత్యువు కోరల్లోకి నెట్టింది వేగంగా వస్తున్న రైలును కూడా చూడకుండా పట్టాలు దాటించాలన్న డ్రైవర్ తొందరపాటు దాదాపు 40 మంది విద్యార్థులను పెను ప్రమాదంలోకి నెట్టింది.
బస్సు అతడు సెంటర్లో ఉన్నాడు, వెళ్ళిపోతాను కదా అని చెప్పేసి బస్సు తీసుకొస్తుంటే బస్సు సెంటర్లో అయిపోయింది. బస్సుకు ఫుల్ ఎక్స్ప్రెస్గా సార్ ఎక్స్ప్రెస్ స్పీడ్ ఉన్నట్లా వచ్చి తలగంగానే ఫస్ట్ లేచి కొంచెం ముంగడి పడింది. బస్సు పడి మళ్ళీ నూక్కొచ్చేసి సైడ్ నూకేసిపోయి ట్రైన్ తర్వాత ముంగడిపోయి ఆపాడు. ప్రమాద వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు తమ బిడ్డలు క్షేమంగా ఉండాలని 1000 మంది దేవుళ్లను వేడుకుంటూ ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడకు చేరుకుని ప్రమాద స్థలిలో ఉన్న భీతావహ దృశ్యాలను చూసి ఆందోళనకు గురయ్యారు. తమ ఆశాజ్యోతులు రక్తపు మడుగులో విగత జీవులై పడి ఉండడం చూసి గుండె లవిసేలా రోదించారు. కట్టిచ్చిన భోజనం బాక్సులు చెల్లాచెదురుగా పడి ఉన్న పుస్తకాల మధ్యలో పడి ఉన్న పిల్లలపై పడి దిక్కులు పిక్కటిల్లేలా రోదించారు. మనం ఎక్కడెక్కడ డ్యాన్స్ చేస్తావు బిడ్డ, నాయవ్వా మా ఇంట్లో చిన్న పండుగ అయితే తల్లి, నాయవ్వా నిన్ను చూసి మేము ముడిచిపోతుంటే నాయవ్వా మేము కలకల లేకున్నా నాయవ్వా. స్కూల్లో వేసినాము, చదువుకుంటారని అనుకున్నాము, మా పిల్లలు మంచిగా వస్తారని అనుకున్నాము. పోయేటప్పుడు బాయ్ చెప్పారు, వచ్చేటప్పుడు పీనుగులను చూస్తున్నాము. బాధితుల్లో చాలా వరకు మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట పరిసర గ్రామాలకే చెందినవారు. పైగా ప్రమాదంలో మరణించిన వాళ్లలో ఎక్కువ మంది ఒకే పేగు తెంచుకొని పుట్టినవాళ్లూ ఉన్నారు. మరికొందరు తోబుట్టువుల పిల్లలు. బంధువుల పిల్లలందరూ ఒకే పాఠశాలలో చదువుతుండడంతో ప్రమాదం కారణంగా కుటుంబాలే వారసులను కోల్పోయాయి. పిల్లలు ముగ్గురు చచ్చిపోయారు సార్. మా మరిది అవుతాడు, మరిది పిల్లలు ముగ్గురు, ఒక కొడుకు 2 బిడ్డలు. అన్ననేమో ఒక కొడుకు ఒక బిడ్డ, అన్నకు ఒక్కో కుటుంబం ముగ్గురు. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, LKG గింతే. ఇక అంత చిన్న పిల్లలు. ఏదో గరీబ్ పొలం సార్, మేము వంట వండించుకుంటా, అది చేసుకుంటా, ఇది చేసుకుంటా, కూలీనాలు చేసుకుంటా. ఆ పిల్లలకి ఈ పరిస్థితి రావద్దని వాళ్ళని ప్రైవేట్ స్కూల్ వేసి చదివిస్తున్నా. పాప పెద్దామే 9 సంవత్సరాలు, చిన్నామే 7 సంవత్సరాలు పడ్డది. 4-5 రోజులు అవుతుంది. చిన్నవాడు 4 సంవత్సరాలు ఉన్నాడు. పెద్దామే 4వ తరగతి చదువుతుంది, చిన్నామే 2 చదువుతుంది. బుడ్డోడు నర్సరీ చదువుతున్నాడు. ముగ్గురు చచ్చిపోయారు. మృతి చెందిన విద్యార్థుల్లో అప్పుడే అక్షరాలు దిద్దడం నేర్చిన పాలపళ్ల చిన్నారుల నుంచి 4-5ఏళ్లలో చేతికందుతాడని తల్లిదండ్రులు ఆశలు పెట్టుకున్న 14ఏళ్ల పిల్లలు ఉన్నారు. అందుకే అందరు వచ్చారు. అన్న కొడుకు పుట్టినరోజు చేస్తామని వచ్చారు. నా కొడుకు పుట్టినరోజు చేస్తారట. నాయ్య నాకు పిల్లలే గారన్నారు. నాయ్య నాకు పిల్లలు గారంటే నా పండు పుట్టిండు. ఆ పండుని దేవుడు తీసుకోబోయిండు. ఆ దేవుడు లేడు. నాయవా 14 సంవత్సరాలు ఉంటాడు. 7th క్లాస్ చదువుకుంటుండు. సిగ్గుతున్నా. మా తమ్ముడు కొడుకుతారు, మా అన్నయ్య కొడుకు ఒక్కడు ముగ్గురు.
చిన్న బాబు 13 ఏళ్ళు ఉంటాడు, 7th క్లాస్. బస్సుకు వచ్చారు సార్ వాళ్ళు. మేము ఈడ ఏమైంది ఇక మాకు తెలియదు కదా. యాక్సిడెంట్ అయింది అనగానే వచ్చేసారు ఇడికి అంతే. ఇక అది ఎట్లా అయింది మాకు తెలియదు. ఇదే రూట్లో వెళ్తారు సార్. ఇంటికాడ నుంచి 8:30 గంటలకు బస్సు వస్తుంది. అక్కడ నుంచి ఇటు వచ్చి ఇక్కడ నుంచి ఎక్కించుకొని పోతారంట. ఇక అది అయిపోయింది అనగానే మేము ఇటు వచ్చినాము అంతే, మాకేం తెలియదు. కాసేపట్లో పాఠశాలకు చేరాల్సిన తన 2 పిల్లలు మృత్యువాత పడడంతో తట్టుకోలేక ఒక తండ్రి గుండెపోటుకు గురవ్వడం స్థానికులను కలచివేసింది. ఈ ప్రమాదంలో అంతులేని కడుపు కోతను మిగుల్చుకున్న తాము ఎవరిని చూసుకుని బతకాలంటూ ఈ ఘోర కలిలో తన 3 పిల్లలను కోల్పోయిన ఓ తండ్రి కన్నీటిని అడ్డుకోవడం ఎవ్వరితరం కాలేదు. ఈ ప్రమాదంలో తన మనవళ్లను మనవరాళ్లను కోల్పోయిన వృద్ధుల బాధ వర్ణనాతీతం. మేమేమి బతకమేగా, మా పిల్లలు 3 పోయినాక ఇంకా మేమెక్కడ బతుకాము? ఏ తల్లిదండ్రులు బతకలేరు. ఏమన్నా ఇంత రాయిగా చేస్తారు, ఊరైనా పెట్టుకుంటారు, ఏదైనా చేస్తారు. వాళ్ళ ముందట మనం పోయినాక మనకు ఎవరు ఉంటారు? ఎవడో ఒకడు మండుకున్నా సచ్చదాగా మనకి అదే కష్టం తప్ప వానికి సుఖం ఉండదు. మా 3 ఒక మానమానుడు, ఒక మన్మడు, 2 మన్మరాళ్ళు. వాళ్ళ ఆయనతో ఇల్లు కొచ్చుకోరు. కొడుకు ఒక బిడ్డ సార్, పొద్దుగాల 8 గంటల కళ్ళ దూరబెట్టి బస్ ఎక్కించిన సార్. 1/2 అవర్ లోపల ఈ మెసేజ్ వచ్చింది సార్ ఫోన్కు. ఏం చెప్పాలి సార్? కొడుకు 5 ఏళ్ళు సార్, ఎల్కేజీ సార్ ప్రెసెంట్లీ. మై డాటర్ 3 years సార్, స్టడీయింగ్ నర్సరీ సార్. ఇటువంటి ఘోరం పగవాడికి కూడా వద్దంటూ ఆ తండ్రి రోదించాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తనలా మరెవ్వరూ గర్భశోకాన్ని మిగుల్చుకోకుండా కాపాడాలంటూ వేడుకోవడం స్థానికులను కంటతడి పెట్టించింది. ఈ కష్టము ఇంకోరికి రావద్దు. అధికారులు ఆలోచన చేశాక ఏటన్నా చేసేయాలి. బిడ్డల్ని పోగొట్టుకుని పుట్టెడు శోకాన్ని మూటగట్టుకున్న ఆ తల్లిదండ్రుల దైన్యాన్ని తీర్చేది ఎవరు? మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మరే చిన్నారి అర్ధాయుష్షుతో జీవితాన్ని ముగించకుండా వారికి భరోసా ఇచ్చేది ఎవరు? మాసాయిపేట విషాదాంతం సాక్షిగా బాధితుల ఆవేదన సంధిస్తోన్న సూటి ప్రశ్న ఇది. ఈ ఘోరం ఒక్క మూసాయిపేటకే పరిమితం కాలేదు. ఏటా రైల్వే పట్టాలపై వేల మంది ప్రాణాలు విడుస్తున్నారు. వ్యవస్థల్లో నిర్లక్ష్యం అనే మహాజాడ్యానికి మూల్యం చెల్లిస్తున్నారు. సమస్యలకు పరిష్కారాలు చూపడంలో విఫలమై పాలకుల వైఫల్యానికి తమ ప్రాణాల్ని పణంగా పెడుతున్నారు. కోట్ల రూపాయల కేటాయింపులతో వేసే కాకిలెక్కలు వీరి ప్రాణాలకు భరోసా కల్పించలేకపోతున్నాయి. ఊదరగొట్టే ప్రకటనలు మినహా ప్రాణాలు కాపాడే చర్యలు చేపట్టలేని దుస్థితిలో రైల్వే శాఖ ఈ అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలో రైల్వే పట్టాలను మృత్యు శాసనాలుగా మార్చిన లెవెల్ క్రాసింగ్ల దుస్థితి ఉంది. చావు బతుకుల మధ్య ఉన్న కాలమే జీవితం. అది చాలా విలువైనది. కొంచెం ఓపిగ్గా ముందుకు సాగితే ఎన్ని ఆటంకాలు ఎదురైనా జీవితాన్ని కాపాడుకోవచ్చు. తొందరపడితే మాత్రం విలువైన జీవితాన్ని కోల్పోతాం. మన రైల్వేలు కొన్నేళ్లుగా ఊదరగొడుతున్న సందేశమిది. దేశంలో ఇబ్బడి ముబ్బడిగా ఉన్న రక్షణ లేని రైల్వే క్రాసింగ్లను తొలగించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ కూడా చేస్తున్న హెచ్చరికది. ప్రమాదాల రూపంలో ప్రజల ప్రాణాల్ని తోడేస్తూ కూడా వల్లిస్తోన్న నీతి వచనాలవి.
పేరుకు ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వేల్లో ఒకటి. రోజు 2 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చే విస్తృతమైన నెట్వర్క్. కానీ భద్రతా ప్రమాణాల్లో మాత్రం పరమ అధ్వాన్నమైన పరిస్థితి. రైల్లో ప్రయాణించే వారికే కాక ఏ ఒక్కరి ప్రాణాలకు భరోసా ఇవ్వలేని మహా ప్రాణాంతక నిర్లక్ష్యం వారిది. వరుస అగ్ని ప్రమాదాల నుంచి రైళ్లు ఎదురెదురుగా వచ్చి ఢీ కొట్టుకోవడం వరకు ఈ ఘనత వహించిన రైల్వే నిర్వాకాలకు ఎన్నో ఉదాహరణలు. వాటన్నింటిలోనూ వందలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్న దారుణోదాంతాలు. ఈ ప్రమాదాల పరంపరలో రైల్వేను మొదట్నుంచి వెంటాడుతున్న అతి పెద్ద సమస్య కాపలా లేని రైల్వే క్రాసింగ్లు. భద్రతా ప్రమాణాల్లో రోజురోజుకి నీరుగారుతున్న రైల్వేల పుణ్యమా అని ఈ ఒక్క కారణంగానే భారీ సంఖ్యలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయినా నేటికి దేశంలోని 31,000కు పైగా రైల్వే క్రాసింగుల్లో 40% పైగా భద్రత లేనివే. వాటన్నింటినీ తక్షణం తొలగించి ప్రమాదాలు అరికట్టాలని కకోట్కర్ వంటి ఎన్నో కమిటీలు నెత్తి నోరు కొట్టుకున్నా కార్యాచరణలో మాత్రం మన వారింకా మీనమేషాలే లెక్కిస్తున్నారు. ప్రభుత్వం నిరాశ పిల్లల ప్రాణాలు పోయింది. డ్రైవర్ తప్పలేదు. ప్రభుత్వం గేట్ వేస్తే బరాబరి ట్రాక్టర్ యాక్సిడెంట్ అయింది, బస్సు యాక్సిడెంట్ అయింది. అప్పుడు కూడా మరణించడం జరిగింది. అప్పుడు కూడా కాపలా పెట్టలేరు. ఆ కాపలా లేనందువలన ఈ పెద్ద దుర్ఘటన జరిగింది. ట్రైన్ రావడం, ఈ గేట్ లేకపోవడము, గేట్ కోసం అది రూమ్ కూడా కట్టిరు కానీ దానికి రాకపోవడం లేవని చెప్పి వాళ్ళు నిర్లక్ష్యంతో చేసినందుకు ఈ ఇప్పటికి 4-5 ప్రమాదాలైనాయి. ఇది పెద్ద ప్రమాదం. ఈ ఏడాది మేలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి రామ్ యాదవ్ ప్రయాణిస్తున్న కారును భద్రత లేని రైల్వే క్రాసింగ్ వద్ద రైలు ఢీకొంది. ఆ ప్రమాదంలో మంత్రితో సహా మరో 2 మృతి చెందారు. ఇది జరిగిన 10 రోజులకు అదే రాష్ట్రంలో జరిగిన దుర్ఘటనలో 13 మంది మరణించారు. 2012 బీహార్లో భద్రత లేని రైల్వే క్రాసింగ్ వద్దే ఇంజనీరింగ్ కళాశాల బస్సు ప్రమాదానికి గురై 9 మంది విద్యార్థులు ప్రాణాలు విడిచారు. అదే సంవత్సరం అమృత్సర్లో లెవెల్ క్రాసింగ్ వద్ద స్కూల్ బస్సును ఢీకొన్న రైలు 4 చిన్నారులను బలి తీసుకుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లెక్కల చిట్ట చాలా పెద్దదే. భద్రత లేని రైల్వే క్రాసింగ్ల వద్ద ఏటా వందల సంఖ్యలో జరుగుతున్న ప్రమాదాలు ఎంతో మందిని పొట్టనబెట్టుకున్నాయి. దుర్ఘటనలు జరగకుండా కమిటీ వేసి ఎక్కడైతే అన్లోడ్ క్రాసింగ్స్ ఉన్నాయో వాటన్నిటికీ ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇలాంటి దుర్ఘటనలు జరగవని చెప్పి ముందుగా అలాంటి చర్యలు తీసుకోవాలని మొత్తం అక్రాస్ ఇండియా పాన్ ఇండియాలో ఉన్న సమస్యలు. ఈవెన్ మన రైల్వే బడ్జెట్లో కూడా అసలు భద్రత లేని అన్నీ ఏమున్నాయి క్రాసింగ్స్ అన్ని పెట్టేందుకు వాటిని అడ్రస్ చేస్తామని చెప్పి ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా అడిగారు. సో ఇవి వార్ ఫూటింగ్ లో చేయాలి ఇవన్నీ ఫ్యూచర్ లో. ఇంతటి ప్రమాదాలకు కారణమవుతున్న రైల్వే క్రాసింగ్ల విషయంలో నిబంధనల అతిక్రమణ స్పష్టంగా తేటతెల్లమవుతోంది. రైలు పట్టాలపై ఎక్కడెక్కడ కాపలా గేట్లు ఏర్పాటు చేయాలనే అంశాన్ని నూతన లైన్ కోసం సర్వే చేసినప్పుడే నిర్ణయించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం క్రాసింగ్లు అవసరమైన చోట పట్టాలపై చిన్నపాటి వంతెన లేదా అండర్ బ్రిడ్జ్ నిర్మించాలి. కానీ దీనికి విరుద్ధంగా రైల్వే పట్టాలపై 31,237 లెవెల్ క్రాసింగ్లు ఉన్నాయి. వీటిలో 11,563 క్రాసింగ్ల వద్ద ఎలాంటి కాపలా లేకుండానే ప్రభుత్వం ఇంతకాలం కాలయాపన చేసింది. వాటి వద్ద వంతెన లేదా అండర్ బ్రిడ్జ్ నిర్మించాలన్న నిబంధనను గాలికొదిలేశారు. చాలా చోట్ల కనీసం రైల్వే క్రాసింగ్ ఉందని సూచించే బోర్డులు పెట్టడానికి కూడా చేతులు రాని మహా నిర్లక్ష్యం వారిది. రైల్వేకు లాభాల పంట పండించే మన దక్షిణ మధ్య రైల్వే పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది. దీని పరిధిలో 2,212 లెవెల్ క్రాసింగ్లు ఉండగా నేటికి కాపలా లేని క్రాసింగ్లు 640 వరకు ఉన్నాయి. ఇవాళ ప్రమాదం సంభవించిన మాసాయిపేట క్రాసింగ్ కూడా వాటిలో ఒకటి. మొత్తం ఈ 640 కాపలా లేని రైల్వే క్రాసింగ్ లో సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో 67, విజయవాడ డివిజన్ లో 92, గుంతకల్ డివిజన్ లో 150, గుంటూరు డివిజన్ లో 130, హైదరాబాద్ డివిజన్ లో 64, నాందేడ్ డివిజన్ లో 137 వరకు ఉన్నాయి. వీటికి తోడు పొంచి ఉన్న ప్రమాదంపై వాహనదారుల్లో కొరవడిన అప్రమత్తత కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. తొందరగా వెళ్లాలన్న ఆతృత, రైళ్ల వేగం గురించి తెలియకపోవడం రైల్వే క్రాసింగ్లపై ప్రమాదాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా లెవెల్ క్రాసింగ్ల వద్ద జరిగే రైల్వే ప్రమాదాల్లో 90% కాపలా లేని గేట్ల వద్దే చోటు చేసుకుంటున్నాయి. అయినా మొద్దు నిద్ర వీడని పాలకులు వీటిని కనీసం తొలగించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టక ఏటా బడ్జెట్ ప్రసంగాల్లో నోటి మాటలతో కాలయాపన చేస్తున్నారు. It is estimated that over 40,000 crore
would be needed to be invested in track renewals, elimination of unmanned level crossing, and construction of road underbridge and road over bridges. I have received a lot of requests from various states for construction of road over bridges and road under bridges. I am making a provision of rupees 1,785 crore for road under bridges and road over bridges in this budget. Each unmanned level crossing is being examined in detail. Action will be taken to eliminate it by suitable modality. రైల్వే వ్యవస్థను పటిష్టపరుస్తామని, నవీకరిస్తామని కాగితాలపై ప్రణాళికలు రచించే నాయకులు భద్రత లేని రైల్వే క్రాసింగ్లపై రాలిపోతున్న అమాయకుల ప్రాణాల గురించి మాత్రం ఎన్నడూ పట్టించుకుని ఎరగలేదు. దేశవ్యాప్తంగా రైల్వే క్రాసింగ్లపై జరుగుతున్న ప్రమాద గణాంకాలు నవ్వుల పాలు చేస్తున్నా మూలాలను బలోపేతం చేయడంపై మాత్రం దృష్టి సారించడం లేదు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా మన ప్రభుత్వాలు ఆ దిశగా ఎలాంటి ముందడుగు వేయకుండా స్వయం నియంత్రణ కాపలాపైనే ఆధారపడటం, అది ఏర్పాటు చేయలేని దుస్థితి ఎదుర్కొంటున్నామంటూ గేట్లన్నీ తొలగిస్తామనడం వారి విఫల నిర్ణయాలకు కళ్లక్కడుతున్నాయి. మాసాయిపేట ఘటనలో ఒక్క రైల్వేనే ఏకమొత్తంగా తప్పు పట్టడానికి లేదు. ఈ పసివాళ్ల ఉసురు తీయటం వెనుక మరో మహా నిర్లక్ష్యమూ దాగి ఉంది. పాఠశాలకెళ్లిన అన్నం పొన్ను ఎరుగని చిన్నారులు కానరాని లోకాలకు తరలి వెళ్లడంలో మరొకరి అంతులేని బాధ్యత రాహిత్యమూ ఉంది. అదెవరో కాదు, ఘటన జరిగితే కానీ ముందుకు రాని పాలకులు. లాభాపేక్షే లక్ష్యంగా ప్రాణాలను గాలి కుదిలేసిన పాఠశాలల యాజమాన్యాలు, డబ్బుల కోసం నిబంధనలు పట్టించుకోని అధికారులు. ఇలా ఈ కన్నవారికి సమాధానం చెప్పాల్సిన వారు మరెందరో ఉన్నారు. ఏం పాపం చేశారని బలి తీసుకున్నారన్న బంధువుల ఆర్తనాదాలకు బదులివ్వాల్సిన బాధ్యత కూడా వారిపై తప్పక ఉంది. మార్చి 20, 2012 వేపలగడ్డ, ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలంలోని ఎల్వి రెడ్డి మెమోరియల్ స్కూల్ బస్సు బడివేళ ముగించుకుని సాయంత్రం విద్యార్థుల ఇళ్లకు చేర్చేందుకు బయలుదేరింది. బస్సు రాఘవాపురం సమీపానికి రాగానే వంతెనపై నుంచి వాగులో పడిపోయింది. 9 మంది చిన్నారులను జల సమాధి చేసింది. పదుల సంఖ్యలో గాయాల పాలయ్యారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పిల్లలు విగత జీవులుగా మారడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఖమ్మం జిల్లా నాటి ఘటన డ్రైవర్ నిర్లక్ష్యంతోనే జరిగిందని విచారణలో స్పష్టమైంది. అంతే, ప్రమాదం తర్వాత పాఠశాల బస్సుల తనిఖీ పేర్లతో హంగామా చేసిన అధికారులు క్రమక్రమంగా తమ సహజ సిద్ధ శైలిలో ఈ అంశాన్ని అటకెక్కించారు. ఫలితం, ఫీజులపై తప్ప బస్సు భద్రతపై ధ్యాసలేని పాఠశాల యాజమాన్యాల వైఖరి, డ్రైవర్ నిర్లక్ష్యం వెరసి మాసాయిపేట రూపంలో మరో దుర్ఘటన చోటు చేసుకుంది. బడికి వెళ్లి చదువుకుందామనుకున్న పిల్లలు నెత్తుటి ముద్దలుగా మిగిలారు. ఈ ప్రమాదానికి కాపలా లేని రైల్వే క్రాసింగ్ ప్రధాన కారణం కావచ్చు. గేటు ఏర్పాటు చేయండి మహాప్రభో అని నెత్తి నోరు మోతుకున్న జనం విజ్ఞప్తులను చెత్తబుట్టలోకి చేర్చిన రైల్వే శాఖ అధికారులదే నేరం కావచ్చు. కానీ కనీస భద్రతా చర్యలు పాటించకుండా బస్సులు నడుపుతున్న పాఠశాల యాజమాన్యాలు ఇందుకు బాధ్యులే అనడంలో సందేహం లేకపోవచ్చు. కారణం పక్కా సామర్థ్యంతో ఉన్న బస్సే అయితే పట్టాలపై ఎందుకు ఆగిపోయిందన్న దానికి వారు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. బస్సు అతడు సెంటర్లో ఉన్నాడు, వెళ్ళిపోతాను కదా అని చెప్పేసి బస్సు తీసుకొస్తుంటే బస్సు సెంటర్లో అయిపోయింది. బస్సుకు ఫుల్ ఎక్స్ప్రెస్గా సార్ ఎక్స్ప్రెస్ స్పీడ్ ఉన్నట్లా వచ్చి తలగంగానే ఫస్ట్ లేచి కొంచెం ముంగడి పడింది. బస్సు పడి మళ్ళీ వచ్చి సైడ్ నూకేసిపోయి ట్రైన్ తర్వాత ముంగడిపోయి ఆపాడు. కాకతీయ పాఠశాల బస్సునే తీసుకుంటే మృతి చెందిన భిక్షపతి ఇటీవలే డ్రైవర్ గా విధుల్లోకి చేరాడు. అంతేకాక చిన్నారుల మరణానికి అతడి నిర్లక్ష్యమే కారణమని కూడా తెలుస్తోంది. కాపలా లేని రైల్వే క్రాసింగ్ అని తెలిసి కూడా అతడు పసి ప్రాణాల్ని పట్టాలపై నిలపడమే అందుకు నిదర్శనంగానూ కనిపిస్తోంది. వాస్తవానికి రహదారిపై నుంచి వెళ్లే ప్రతి వాహనానికి పట్టాలపై నుంచి రైలు రావడం కనిపిస్తుంది. కానీ మాసాయిపేట ఘటనలో కనీసం ఆ విషయాన్ని కూడా డ్రైవర్ గమనించలేదు. పర్యవసానంగానే తన నిర్లక్ష్యానికి తాను సైతం బలైపోయి విద్యార్థుల కన్నవారికి తీరని శోకాన్ని మిగిల్చాడు. ఇక బస్సు ట్రైన్ గమనించలేక డ్రైవర్ కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నాడు.
అంతమంది ఆ బస్సు తాకిడికి పిల్లలంతా గురైపోయారు. వాళ్ళు కూడా అక్కడ ఓపెన్ గేట్ పెట్టడం చాలా బాధాకరం. నిర్లక్ష్యం ఏంటంటే అక్కడ గేట్ వేయలేకపోవడం ఒకటి, గవర్నర్ నిర్లక్ష్యం సార్. అది ట్రైనింగ్ మనకు హాఫ్ కిలోమీటర్ ముందే నుంచి కూతబెట్టుకుంటూ వస్తుంటుంది. అందుకని అతను చూసుకోకుండా మరి ఆయన డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉందో లేదో అతనికి నుంచి శ్రద్ధ జరిగింది సార్. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.